గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం మీల్ మేకర్ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నార్మల్గా మేమైతే ఫ్రైడేస్ నాన్ వెజ్ తినమండి. ఎందుకంటే ఆ రోజు మేము మా కులదైవానికి పూజ చేసుకుంటాం అనమాట. అండ్ అలాగే ఆబ్వియస్లీ సాటర్డేస్ నో నాన్ వెజ్. అలాంటి టైంలో పిల్లలు బాగా మారం చేస్తారు నాన్ వెజ్ కావాలని. సో అలాంటప్పుడు ఈ విధంగా మీల్ మేకర్తో కూడా చేసి పెట్టారంటే నిజంగా చికెన్ పకోడా తిన్నట్టు అనిపిస్తుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. అందుకోసం మీల్ మేకర్‌ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టండి చాలు. సరిపోతుందనమాట. ఇది కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టామంటే 10 నిమిషాలు నానబెడితే చాలు. అదే నార్మల్ చల్ల నీళ్ళలో అయితే హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టాలి. ఆ తర్వాత వాటర్ అంతా పిండేసి ఈ విధంగా సెపరేట్‌గా తీసుకోవాలనమాట. సో, పిండేసిన తర్వాత తీసుకున్నాం కదా! ఈ మీల్ మేకర్‌నంతా ఒక గిన్నెలో తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే మిరప్పొడి కూడా లైట్‌గా వేసుకుంటున్నాము. నేనిక్కడ ఎక్స్‌ట్రా కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. బట్ అది పూర్తిగా మీకు ఆప్షనల్. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్‌గా తీసుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ మైదా పిండి, అలాగే ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాననమాట. నెక్స్ట్ అలాగే లైట్‌గా ఆయిల్ తీసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. కావాలనుకుంటే ఎక్స్‌ట్రాగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఈ విధంగా మ్యారినేట్ చేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసినటువంటి మీల్ మేకర్‌ని ఒక్కొక్కటిగా ఇందులో వేయండి. ఒక 2 నిమిషాల పాటు ఏమి చేయకుండా అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత వీటిని గరిటెతో ఇంకో పక్కకి రివర్స్ చేయండి. ఇవంతా కూడా సిమ్‌లో చేశారంటే బావుంటుంది. మంట సిమ్‌లో పెట్టేసి 5 మినిట్స్‌కొకసారి బాగా మిక్స్ చేసి మీల్ మేకర్ బాగా కుక్ అయ్యేలాగా చూడాలనమాట. ఇవి ఎక్కువ టైం పట్టదండి. త్వరగా కుక్ అయిపోతుంది. సో, చూసారు కదా! కలర్ చేంజ్ అయింది. సో, ఈ మీల్ మేకర్ పకోడా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో, ఈ స్టేజ్‌లో మనం దాన్ని ఆయిల్ లేకుండా వడగట్టడానికి ఇలా చిల్లులు దాంట్లో వేసుకుంటాను. సో, ఆయిల్ వడగట్టేసిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మీల్ మేకర్ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.